వంకాయలు కిలో ఎంత? 5 రూపాయలండి. క్యాబేజ్ 4 రూపాయలమ్మా, బెండకాయలు 3 రూపాయలమ్మా. ఒక్కొక్కటి కిలో చొప్పున ఇవ్వు. చచ్చో, ఆయన వస్తున్నారు. ఇప్పుడు వీడికి పెళ్ళయిందో లేదోనని మీటింగ్ పెడతారు. ఏవయ్యా, నీకు పెళ్ళయిందా? నాకా? ఎందుకమ్మా? మీ తాలూకు ఎవరన్నా ఉన్నారా? అదేం కాదు లేవయ్యా, అయ్యగారు వస్తున్నారు. ఒకవేళ అడిగితే అయ్యిందని చెప్పు. నా వల్ల కాదు. నా పెళ్లికి మార్కెట్కి ఏమిటమ్మా సంబంధం? అయ్యో, నిజమే అయ్యా. ఆగు, ఏమిటి చకచకా కొనేస్తున్నావు? మన పాలసీ ఫిలాసఫీ తెలుసుగా? అడిగావా మరి? అడిగాను, ఎప్పుడో అయిపోయిందట. ఏమయ్యా, అయిపోయి ఎన్నాళ్ళయింది? ఏంటి సార్, ఏంటైపోయి ఎన్నాళ్ళైంది అంటారు? అదేనయ్యా, పెళ్ళి ఎన్నాళ్ళయింది? 2 నెలలా? అంటే లేత పెళ్లి కొడుకు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు పదండి, అలసిపోయినట్టున్నారు. కాఫీ తాగుతారు. డబ్బు ఇచ్చేద్దాం. ఏమయ్యా, ఎంత అయింది? 20 రూపాయలు అయిందండి. 20 రూపాయలా? ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో. వచ్చా? మరి చిల్లరా? పాప కొత్తగా పెళ్ళిన వాడు పొట్ట చేతితో పట్టుకొచ్చాడు, బేరవాడకూడదు. వస్తావయ్యా? నమస్తే సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి, నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పరికారం. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. షో, కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? వీడెవడరా బాబు పొద్దున్న కొండతో బయలుదేరా? పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా. అయ్యో, ఏమైనా బాబు? వస్తున్నాను సార్.